ఇవాళ నేను ఒక మంచి ముచ్చట పట్టుకొచ్చిన, ఒకసారి చూద్దాం. పథకాలుండగా పని ఎందుకు దండగా? మరి పొద్దున లేవాలి, ముఖం కడుక్కోవాలి, రోడ్డు మీదకి పోవాలి, వాడవుడే కలిస్తే బాతగాన్ని కొట్టి కడుపులు ఇంత ఆసరేసుకోవాలి, మాపటిలు ఇంత సుక్కో ముక్కలు వేసుకుంటే అయిపోయాయిగా అని అనుకుంటాం కదా. ఇక సుక్కో ముక్కకు పైసలు కావాలిగా. పని చేయకపోయినా పైసలు ఎట్లా వస్తాయి బయ్యి అని అనుకోకుండ్రి. మనోళ్ళు కలుసుకుంటే కుక్కొని కొట్టిన పైసలు రాలుతాయి. కాకపోతే పని చేయరు కంటే వాళ్ళకంటూ ఏదో ఒక పథకం ఉండే ఉంటది కదా. మరి పథకాన్ని ముందు తీసుకొస్తా చూడు. మనల్ని ఎవరు పని చేస్తుండ్రో చెప్పుడ్రి. మీద తిరుగుతారు, మీద పడ్డారు. మనలు ఈజీ మనీకి అలవాటు పడ్డారు. చేతికి మట్టి అంటకుండా బతకడం నేర్చిర్రు. గట్లనే బాగా పైసలు వస్తే ఇక ఒళ్ళొంచి పని చేసి టైం వేస్ట్ ఖరాబ్ చేసుకునేందుకు చెప్పుర్రి. తెల్ల బట్టలు వేసుకొని పొద్దుగాల లేస్తారు. ఎంఆర్ఓ ఆఫీస్, ఎంపీడీఓ ఆఫీస్ ముంగడ కనిపిస్తారు తెల్ల బట్టలు వేసుకొని. పెద్ద పెద్ద పైన చేస్తారా అంటే అది ఉండదు. గిట్లనే ఎవరైనా రేషన్ కార్డు అప్లై చేద్దామని వస్తారు కదా, ఆ రేషన్ కార్డు అప్లై చేసి చూడడం రాదు. చేసిన స్టేటస్ కూడా తెలియదు వాళ్ళకి. మన ఈ మధ్య బాగా ట్రెండ్ అయింది ఏంటంటే భూమి పంచాయతీలు అంటే కార్ వైర్కొని కూడా పట్టుకుంటాం. అది ఇది అని చెప్పి షారాన పైసకి బాలన ఖర్చు పెట్టించి నెల రోజులు పాపం గడుపుతారు. ఇక కుసున్న జాగాలే సంపాదించే ఉపయోగం ఉన్నాక పని ఎందుకు దండగా? అర్థమైంది కదా నేను ఎవరి గురించి చెప్తున్నాను. పొద్దుగాల పంచాయతీ పోవాలి, రాత్రి లంచ్ అయితే కావాలి. పక్క చిన్న పోరాడు పెద్ద మనిషి అయింది ఇప్పుడు. ఎందుకంటే రోజు 500 వస్తాయి, సుక్క ముక్క వస్తుంది. కొంచెం సుతాయించురు బై. నేను మళ్ళొక వార్త మీ ముందుకు తీసుకొస్తా. ఉంటా మరి, బాయ్.